మీరు చూడొచ్చు అసలు మొత్తం కూడా బయట ఇక్కడైతే అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట ఇటు సైడ్ మొత్తం కూడా విపరీతమైనటువంటి వర్షం. పొద్దునుంచి నార్మల్గానే ఉంది, రాత్రి నార్మల్గానే ఉంది. పొద్దున ఒక 10 నిమిషాలలో వర్షం స్టార్ట్ అయ్యి చినుకులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉరిమేంత పని పట్టింది. సరే వర్షం వస్తుంది కదా, వర్షాకాలంలో వర్షాకాలం రాకపోతే ఇంకేమొస్తుంది శ్రావ్య అని అడగచ్చు. కానీ నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు పడినటువంటి వర్షానికే మన హైదరాబాద్లో రోడ్స్ కల్లోలం సృష్టించినాయి. ఇప్పుడు జనరల్గా బైక్ మీద వస్తున్నా మొత్తము ఒక 5-10 నిమిషాలు పడిన వర్షానికే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రోడ్ల మీద నిలువుంటున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్పేట గల్లీలు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మనంతా బాగా గొప్ప గొప్పలే ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొండల మీద గుట్టల మీద ఇల్లులు కట్టుకురు. కానీ మరి వాళ్ళ ఆ డ్రైనేజ్ లీక్ అయినా లేకపోతే ఆ వాటర్లు ఏముంటాయో తెలియదు, గట్లనే నడుచుకుంటూ పోవాలి. అంటే గతంలో కూడా నేను మాట్లాడిన ఈ విషయం. అంటే రోడ్డు మీద వాటర్ అనేది దాదాపు ఇక్కడ వరకు వస్తున్నాయి, వాటర్ ఇక్కడ వరకు దాదాపు వస్తూ ఉన్నాయి నీళ్ళు. సో ఒక అడుగు తీసి అడిగేసే పని లేదు, ఒక మనిషి పని చేసే పని లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మన హైదరాబాద్ మెయిన్ రోడ్లు ఒక పక్కన ఉంటే మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె అని అటొకడు, అట్లుంది పరిస్థితి. హైదరాబాద్లో రోడ్లు చక్కగా లేవు ఇన్ ద సెన్స్ ఏందండి, నీళ్ళు వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఏడిపోవాలి తెలియదు. ఎందుకు పోవు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అండర్ గ్రౌండ్ సెవరేజెస్ అనేది క్లీన్గా క్రిస్టల్గా క్లియర్గా పెట్టదు. పాయింట్ నెంబర్ 2, నిజాం పరిపాలించినప్పుడు ఏవైతే అంటే హైదరాబాదు 100 ఏండ్ల కిందట 150 ఏండ్ల కిందట నిజాం పరిపాలించినప్పుడు ఏవైతే అండర్ గ్రౌండ్ సివరేజెస్ కన్స్ట్రక్ట్ చేయబడినవో ఇప్పటికి కూడా గవే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అట్లా కట్టబట్టే ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోవాలి. లేకపోతే మన హైదరాబాదు పొల్యూషన్కి ఇన్ని వెహికల్స్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అండర్ గ్రౌండ్లో అన్నీ మాత్రం బాగానే ఉన్నాయి. పైప్ లైన్స్ డ్యామేజ్ అయితే ఓన్లీ పైప్ లైన్లే మార్చడము, అది కూడా ఒక 100 సార్లు కంప్లైంట్ ఇచ్చినాక. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన ఇదంతా కూడా ఉంటే హైదరాబాద్లో రోడ్లే చక్కగా లేవురా నాయన అంటే మూసీ నది ప్రక్షాళన అన్నాడట. హైదరాబాద్లో రోడ్లే చక్కగా లేదు, ఫ్యూచర్ హైదరాబాద్ దలుచుకుంటే భయం అవుతుంది. సో ఇప్పుడే రోడ్లకెళ్ళి నీళ్ళు ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి, రోడ్ల నుంచి నీళ్ళు ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు నడిచే పరిస్థితి లేదు రోడ్ల మీద. గొడుగు పట్టుకొని నడుద్దామన్నా అసలు భయంకరం. నడిస్తే ఆ కార్లు పోయే స్పీడ్కి, బండ్లు పోయే స్పీడ్కి మొత్తం నీళ్ళన్నీ బట్టల మీద పడుతుంది. సరే పాయింట్ నెంబర్ 1. అండ్ బైక్స్ మీద పోతున్న బైకులు కూడా పడిపోతున్నాయి. ఆ వాటర్ ఎక్కడి వరకు ఉంటుంది అంటున్నారు. నేను చెప్పేది అసలు విజువల్స్ తీసుకునేది ఉండే, మనం మర్చిపోయాం. వాటర్ ఎక్కడి వరకు ఉంటుండే ఇక్కడ నడుముకు వస్తున్నాయి. అంటే మెయిన్ రోడ్స్ మీద సందులల్లో కాదు నేను చెప్పేది, మట్టి రోడ్లు, గలీలలో మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక అది ఇంకా నీచాది నీచం, ఘోరాది ఘోరం. కానీ మెయిన్ రోడ్డు మీదనే నేను చెప్తున్నా. సో మెయిన్ రోడ్ మీద పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ వరకు నీళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల మనం ఉన్నాము అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఆ డైలాగ్ కొట్టిన, మింగా మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె అన్నట్టు ఫ్యూచర్ హైదరాబాదు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉండబోతోంది. వరదలు ఎట్లా వస్తాయండి? బురదలు ఉట్టుగానే వస్తాయా? నీళ్ళు ఎందుకు నిలువ ఉంటాయండి? చెరువులు కబ్జా పెడితేమి, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా పెడితేమి, ఆ చెరువులకు కూడా ఇంతో కొంత పైసా తీసుకొని హెచ్ఎండిఏ వాడు, ఇంకో రెరా వాడు, ఇంకోడు ఎవడు పడితే వాడు పర్మిషన్లు ఇవ్వడము, జనాలు కూడా ఎగేసుకుంటూ పోయి కొనడము చెరువులల్లో నీళ్ళు. అక్కడ చెరువులో బిల్డింగ్ కడితే ఏమవుతుంది? చెరువు ప్లేస్ మనం కబ్జా పెట్టినాం, చెరువులో ఉండాల్సిన నీళ్ళు అక్కడ నీళ్ళు వచ్చి ఉండాలి, కానీ ఉండవు, మనం ఉంటాం. మళ్ళీ అది మునిగిపోతే మునిగిపోయిందని లబోదిబోమని మనం అంటాం. సరే అది పక్కన పెడితే అండర్ గ్రౌండ్ సివరేజెస్ అనేవి బాగాలేదు హైదరాబాద్లో. మొత్తం పాత హైదరాబాద్ ఇది. అంటే నిజాం కాలం నాటి వాళ్ళే కట్టినటువంటి సివరేజెస్ ఇప్పటికీ మనము వాడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అయినా పైకి మెరుగులు దిద్దినాం అంతే. మనం పైకి మెరుగులు దిద్దినాం. కానీ అండర్ గ్రౌండ్లో ఏమవుతుంది? మొత్తం పైపులు ఇరిగిపోతే కొత్త పైపులు వేసుడు. కానీ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం
ఈ సివరేజెస్ మాత్రం మార్చట్లేదు. అంటే 2024 ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి విజన్ ఆఫ్ తెలంగాణ విజన్ అని మాట్లాడుతున్నారు. ఆ విజన్కి ప్రత్యేకమైనటువంటి అర్థమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అడుగుదీసి అడిగేయలేనటువంటి పరిస్థితి. వర్షాకాలంలో మొత్తము బంజారా హిల్స్, ఆ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు పోయినా, లేకపోతే ఆ నందీనగర్ మా కేసీఆర్ గారి ఇంటి దగ్గరకు పోయినా, ఎక్కడికి పోయినా అంతా బురదమయం, అంతా నీళ్లు సగం సగంకి వస్తాయి. అక్కడలో కూడా ఇదే పరిస్థితి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అయితే దారుణం, డ్రైనేజీలు కంపు. ఈ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర రండి ఒకసారి. ఆ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఇట్లా టర్న్ అయ్యి గణపతి కాంప్లెక్స్ దగ్గరికి పోతే మొత్తం రోజు డ్రైనేజ్ లీకేజ్ అండి. రోజు ఎంత కంపు కొట్టాలో మరి అక్కడ ఎట్లుంటుర్రో పబ్లిక్. జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటుండ్రా లేదా, మరి ఆ జోన్కి వచ్చే కార్పొరేటర్ ఎవరో, మరి తను ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ రోజు డ్రైనేజ్ కంపండి, రోజు అంటే రోజు. అంటే ఏం మార్చాలా? ప్రతిసారి పైప్ మారిస్తే కాదు కదా. 2024లోనే ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అంటున్నాం, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు అంటున్నాం. మరి ఫ్యూచర్లో అంటే 2028, 2030, 2040, 2050, 2060 ఇంకా ఇంత బరువుని ఈ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా మోస్తాయా అండి? ఇప్పటికే 120 సంవత్సరాలు పైబడినాయి కదా ఈ రోడ్లు ఇన్ సెన్స్ పైన రోడ్ల గురించి మాట్లాడుతున్నానండి. రోడ్ల లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సివరేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నా హైదరాబాద్లో. అంటే ఒక 50-60 ఇయర్స్ తర్వాత ఇది ఇంకా మనకి సహకరించదండి. ఆ 50-60 ఇయర్స్ తర్వాత మనము మంచిగా ఉండాలంటే ఇప్పటి నుంచే అసలైన ప్రాబ్లం రెక్టిఫై చేయాలంటే టోటల్ హైదరాబాద్ ప్లాన్ అంతా తీసుకొని అండర్ గ్రౌండ్ సివరేజెస్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మంచి ఇంజనీర్లను పిలుచుకొని, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి, లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైనటువంటి టెక్నాలజీ వస్తే జపాన్ లాంటి కంట్రీస్ కన్వర్ట్ ఉన్నాయి. లేకపోతే మన ఇండియాలోనే మస్తుగా కొత్త స్టేట్ ఏర్పాటు చేయాలన్నా, కొత్త సిటీ ఏర్పాటు చేయాలన్నా వాళ్ళు ఏ టెక్నాలజీతో అండర్ గ్రౌండ్ సివరేజెస్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది కాకుండా, అంటే వరదలు వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఇబ్బంది కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ఉన్న దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీని అమలు చేస్తారు. సో అది ఎప్పుడు చేయాలా? సో ఇప్పుడు చేయరు, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అది చేస్తుందో తెలియదు. కానీ అసలు ప్రాబ్లం రెక్టిఫై చేయాలి కదా. మీరు ఏదైతే మూసీకి 150,000 అంటున్నారో ఆ 150,000 కూడా పట్టదు నాకు తెలిసినంత వరకు. హైదరాబాదు అండర్ గ్రౌండ్ సివరేజెస్ అన్నీ కూడా క్లియర్ చేయాలంటే మీరు మాట్లాడితే మూసీ అంటారు. అండర్ గ్రౌండే బాగాలేదు, ఇక మూసీ ఏం చేస్తారండి? ప్రక్షాళన చేసుకుంటా పోతే మొత్తం చేయాలి కదా, లేకపోతే ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది, డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. మనం ఇంకా వాడేది నిజాం కట్టినటువంటి అండర్ గ్రౌండ్ సివరేజెసే. ఫస్ట్ ఈ మొత్తం అండర్ గ్రౌండ్ ప్లాన్ మొత్తం కూడా మార్చాలా. ఒక్క దగ్గర నుంచి ఎక్కడైతే ఈ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి మొత్తం మార్చుకుంటూ రావాలా. రోడ్ల మీద నీళ్లు నిల్వ ఉండద్దు అంటే, ఇక్కడ వరకు నీళ్లు రావద్దంటే, జనాలు నడవాలంటే, ఆ సంపులలో పడి పిల్లలు ఇబ్బంది పడద్దంటే, మొత్తం చెత్త పేరుకపోవద్దంటే, అసలు ఈ ఇళ్ళకి నీళ్ళు వచ్చి మనుషులు మునిగిపోయి ప్రాణాలు అల్లకల్లోలం అయ్యే పరిస్థితులు రావద్దంటే ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడే ఇక్కడ వరకు వచ్చిన నీళ్ళు అప్పుడు ఇక్కడ వరకు రావా అండి? నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నాను? ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఫ్యూచర్ ఏంది? ఫ్యూచర్ జనరేషన్స్ ఏంది? పెళ్ళిళ్ళై పిల్లలు పుడితే వాళ్ళ సంగతి ఏంది? ఆ పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు, వాళ్ళకి ఇదే రోడ్ల మీద తిరగాలి. కానీ అండర్ గ్రౌండ్ సివరేజెస్ ఏమో కంపు కొడతాయి, దానివల్లనే చెత్త అంతా పేరుకపోయి స్టక్ అయిపోతుంది. వాటరు వర్షం పడ్డదంటే నీళ్లు కనబడద్దు, తడి ఉండడం పర్లే, నీళ్లు నిల్వ ఉండద్దు అంటున్నా నేను. నీళ్లు నిల్వ ఉంది అంటే ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆ ప్రాబ్లం ఏందో రెక్టిఫై, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలా. ఇది ఇట్లాగే వదిలేస్తే ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ డేంజర్ జోన్లో పడుతుంది, మునిగిపోయే ప్రమాదం ఉన్నది, నీళ్ళు ఇక్కడ వరకు వచ్చే ప్రమాదం ఉన్నది. సో దయచేసి, చాలా చిన్న విషయం అనిపించవచ్చు కానీ తర్వాత విజన్ తోటి ఆలోచిస్తే ఒక 30-40 సంవత్సరాల తర్వాత, అంటే 30-40 సంవత్సరాల వర్షాకాలం నీళ్లను మనం భరించాలి. వర్షాన్ని పట్టుకొని ఆపగలుగుతామా? మా హైదరాబాద్లో రోడ్ ఇట్లున్నాయమ్మా, ఇక ఉన్నది హైదరాబాద్ సిటీ ఒక్కటే, అన్ని కంపెనీలు వచ్చి ఈడనే డేటా స్టోరేజ్ చేసుకుంటుంది, వరదలు వచ్చినా బురదలు వచ్చినా ఏమొచ్చినా నువ్వు రాకు అని చెప్పి వర్షంని మనం ఆపగలుగుతామా? ఆపం. ప్రకృతి
దాని పని అది చేసుకుంటుంది. లేకపోతే రైతులు పంట నష్టపోతారు. పంట ఒక్కదానికొకటి 100% లింక్ అయి ఉంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఈ మంత్రులకేముంది, ఎస్కాట్లు ఉంటారు, వర్షం పడితే పట్టుకోనికి గన్మ్యాన్లు ఉంటారు, గొడుగులు పట్టుకోనికి, మంచి ల్యాండ్ క్రూజర్లు తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి పబ్లిక్, ఓట్లేసే పబ్లిక్, బండ్లే దిక్కు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కార్ తీయాలంటే అదో తలకాయ నొప్పి. మామూలు రోజులలోనే ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. ఈ వర్షం పడినప్పుడు కారెక్కి పోయినాం అనుకో, ఇక కారెక్కి ఈ పక్కన ఉన్నటువంటి అమీర్పేట నుంచి కుక్కడపల్లి పోనీకి ఒక 3-4 గంటలు, 6 గంటలు కూడా పట్టచ్చు. ఈ లోపల ఫ్లైట్లో తిరుపతి పోయి రావచ్చు 2 ట్రిప్పులు, లేదా చెన్నై పోవచ్చు, లేదా కేరళ, ఎక్కడికైనా పోవచ్చు, ఫ్లైట్లో కొచ్చిన్ పోవచ్చు. అంత భయంకరంగా ఉంటాయి. ఈ వర్షం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఇట్లా ఇప్పటికే ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో అండి, అంటే నేను ప్రాక్టికల్గా నేను కూడా తిరుగుతున్న వాడు చెప్తున్నా, విపరీతంగా ట్రాఫిక్ ఎక్కువైపోలే హైదరాబాద్లో, భయంకరంగా. అసలు ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద పెద్ద సిగ్నల్స్ దగ్గర అండి, ట్రాఫిక్ పోలీసులు కూడా కనబడతలేరండి. ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కనబడతలేరు, కనుమరుగైపోయారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఆఖరికి ట్రాఫిక్ దగ్గర కూడా ఫెయిల్ అవుతుందా అంటే మనం ఆశ్చర్యపోవాలి.